సో గైస్ వెల్కమ్ బ్యాక్. మళ్ళీ ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది. అదే కంపోజిషన్ డీలర్ అకౌంటింగ్ ప్రాసెస్ ఇన్ టాలీ ప్రైమ్. సో ఇది టాలీ అకౌంటెంట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మనం కొత్త కొత్త విషయాలు అయితే నేర్చుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో మీరు కంప్లీట్గా చూడడం వల్ల టాలీలో కంపెనీ ఏ విధంగా క్రియేషన్ చేయాలి యాజ్ పర్ ద బిజినెస్ నీడ్ ప్రకారం, అంటే కంపోజిషన్ డీలర్ ప్రకారము ఫ్యూచర్స్ని ఏ విధంగా, జిఎస్టీ రేట్స్ని ఏ విధంగా సెటప్ చేసుకోవాలనేది కంప్లీట్గా నేర్చుకుంటారు. తర్వాత మాస్టర్స్ క్రియేషన్ వెరీ ఇంపార్టెంట్. డిఫరెంట్ టైప్ ఆఫ్ మాస్టర్స్ క్రియేషన్స్ ఉంటాయి. ఓకే, అంటే అకౌంటింగ్ మాస్టర్స్ ఉంటాయి, ఇన్వెంటరీ మాస్టర్స్ ఉంటాయి, స్టాట్యూటరీ మాస్టర్స్ ఉండడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలో స్పెషల్లీ మనము పర్చేజ్కి సంబంధించి, అంటే పర్చేజ్, ట్యాక్సబుల్ పర్చేజెస్, అదేవిధంగా నిల్ రేటెడ్ పర్చేజ్ గూడ్స్, అదేవిధంగా ఎక్సెప్ట్ గూడ్స్కు సంబంధించి సపరేట్ పర్చేజ్ అకౌంట్స్ అనేవి క్రియేషన్ చేస్తాము. అదేవిధంగా సేల్స్ అకౌంట్స్ని ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా సప్లయర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ సప్లయర్స్ ఉంటారు. అంటే సేమ్ స్టేట్లో ఉన్న జిఎస్టీ రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు. అదేవిధంగా అదర్ స్టేట్కు సంబంధించి రిజిస్టర్డ్ సప్లయర్స్ ఉంటారు, కంపోజిషన్ సప్లయర్స్ ఉంటారు. అదేవిధంగా సేల్స్కు చూసుకుంటే మనము రిజిస్టర్డ్ కస్టమర్స్ ఉంటారు, అదేవిధంగా అదర్ స్టేట్ రిజిస్టర్డ్ కస్టమర్స్ ఉంటారు, కంపోజిషన్ కస్టమర్స్ ఉంటారు, అదేవిధంగా అన్రిజిస్టర్డ్ కస్టమర్స్ ఉండడం అయితే జరుగుతుంది. ఓకే, సో గూడ్స్లో ట్యాక్సబుల్ గూడ్స్ ఉంటాయి, నిల్ రేటెడ్ గూడ్స్ ఉంటాయి, ఎక్సెప్ట్ గూడ్స్ ఉంటాయి. ఓకే, సో ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ మాస్టర్స్ని టాలీలో ఏ విధంగా క్రియేషన్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడం అయితే జరుగుతుంది. సో అక్కడనే అర్థమవుతుంది. ఈ వీడియోలో మీరు మంచి నాలెడ్జ్ని అయితే పొందుతారు. ఇది మీకు కంపోజిషన్ బిజినెస్ కాకుండా అదర్ బిజినెస్ ఇంప్లిమెంటేషన్స్ కూడా వర్క్ అవుతుంది. ఓకే, అదేవిధంగా ఈ వీడియో చూస్తే మీరు కంప్లీట్గా బేసిక్ లెవెల్లో కంపెనీ పైన వర్క్ చేయొచ్చు. అంత డీటెయిల్గా నేను స్టెప్ బై స్టెప్ అన్నిటికీ సూట్ అయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత ఓచర్స్ ఎంట్రీ రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఫైనల్లీ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ బై యూజింగ్ ఓచర్స్ ఇన్ టాలీ ప్రైమ్. తర్వాత రిలేటెడ్ రిపోర్ట్స్ను చెక్ చేయడం జరుగుతుంది, స్టాట్యూటరీ రిపోర్ట్స్ను చెక్ చేయడం జరుగుతుంది, అదర్ బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా చెక్ చేయడం అయితే జరుగుతుంది. సో అంటే డీటెయిల్డ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకెందుకు టాపిక్లోకి మూవ్ అవుదాం. సో మనం ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నామంటే కంపోజిషన్ డీలర్స్. డిఫరెంట్ టైప్ ఆఫ్ డీలర్స్ ఉంటారు. బిజినెస్ చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెసెస్ ఉంటాయి, అదేవిధంగా ట్రేడింగ్ బిజినెస్ ఆర్ హోల్సేల్ బిజినెసెస్ ఉంటాయి, రీటైల్ బిజినెసెస్ ఉంటాయి, సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఇవి బిజినెస్ టైప్స్. బట్ ఇందులో రిజిస్ట్రేషన్, జిఎస్టీ రిజిస్ట్రేషన్కు సంబంధించి రెగ్యులర్ రిజిస్ట్రేషన్ డీలర్స్ ఉంటారు, కంపోజిషన్ రిజిస్టర్డ్ డీలర్స్ ఉండడం అయితే జరుగుతుంది. అయితే రెగ్యులర్ రిజిస్టర్డ్ డీలర్కు సంబంధించి నేను కంప్లీట్ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ మీకు నా యూట్యూబ్లో వీడియోలు చూస్తూ దాంట్లో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. స్పెషల్లీ ఇందులో కంపోజిషన్ డీలర్కి సంబంధించి మనం నేర్చుకోబోతున్నాం. రెగ్యులర్ డీలర్స్ గురించి మనం ఆల్రెడీ రెగ్యులర్ డీలర్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అకౌంటింగ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసాం, స్టేట్మెంట్స్ గురించి డిస్కషన్ చేసాం, కంప్లీట్గా మనం వర్క్ అయితే చేసాం. ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఏదైతే 12 అవర్స్కు సంబంధించి కంప్లీట్ వీడియో ఉందో అది మొత్తం రెగ్యులర్ డీలర్కి సంబంధించింది. ఇప్పుడు కంపోజిషన్ డీలర్స్ స్మాల్ డీలర్స్ అంటారు. సో స్మాల్ బిజినెసెస్ వాటి యొక్క బిజినెస్ యొక్క టర్నోవర్ 5.5 crores బిలో ఉంటే, ఓకే, 5.5 crore బిలో ఉంటే వాళ్ళు కంపోజిషన్ స్కీమ్ కింద రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. అండర్ జిఎస్టీలో కంపోజిషన్ స్కీమ్ కింద రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. ఓకే, అయితే వీళ్ళు కంపోజిషన్ కింద రిజిస్ట్రేషన్ అయితే వీళ్ళు గూడ్స్ని సేమ్ స్టేట్లో మాత్రమే సేల్ చేయాలి, అదర్ స్టేట్లో సేల్ చేయలేరు. అదేవిధంగా వీళ్ళు ఈ కామర్స్ బిజినెస్ కూడా చేయలేరు. అదేవిధంగా కొన్ని రిస్ట్రిక్టెడ్ ఐటమ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్గా ఐస్ క్రీమ్స్ కానీ, టబాకో కానీ, పాన్ మసాలా, ఇలాంటివి కూడా వాళ్ళు సేల్ చేయరాదు. అదేవిధంగా వీళ్ళు కస్టమర్స్ నుండి ట్యాక్స్ కూడా కలెక్ట్ చేయరు. అదేవిధంగా వీళ్ళు బిల్ ఆఫ్ సప్లై ఇష్యూ చేస్తారు. ట్యాక్స్ ఇన్వాయిస్ బదులు బిల్ ఆఫ్ సప్లై అనేది ఇష్యూ చేస్తారు కస్టమర్స్కి.
సో వీళ్ళు గవర్నమెంట్కి జిఎస్టీ పే చేస్తారు, ఫిక్స్డ్ పర్సంటేజ్లో పే చేస్తారు. ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్స్ ట్రేడర్స్ అయితే ట్రేడర్స్కు సంబంధించిన బిజినెస్ ఓనర్స్ కంపోజిషన్ స్కీమ్ కింద రిజిస్ట్రేషన్ అయి ఉంటే వాళ్ళు 1% జిఎస్టీ అయితే పే చేయాలి టర్న్ ఓవర్ పైన, క్వార్టర్లీ పే చేయాల్సి ఉంటుంది. రెస్టారెంట్స్ కూడా కంపోజిషన్ స్కీమ్ కింద రిజిస్ట్రేషన్ అయి ఉంటే వాళ్ళు 5% టర్న్ ఓవర్ పైన జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది సేల్స్ పైన. తర్వాత అదర్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటే 6% సేల్స్ పైన టర్న్ ఓవర్స్ పైన జిఎస్టీ పే చేస్తారు. అయితే ఇక్కడ వీళ్ళు కస్టమర్స్ నుండి జిఎస్టీ కలెక్ట్ చేసి గవర్నమెంట్ పే చేయరు. వీళ్ళే ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్, వాళ్ళకు అప్లికబుల్ ఉన్న పర్సంటేజ్ ప్రకారము గవర్నమెంట్కి జిఎస్టీ అయితే పే చేస్తారు. సింపుల్. ఓకే. అయితే వీళ్ళు కూడా రిటర్న్స్ ఫైల్ చేస్తారు. సిఎంపి కంపోజిషన్ 08 ఇది క్వార్టర్లీ ఫైల్ చేస్తారు. ఓకే. సో క్వార్టర్లీ 18th మంత్ ఆఫ్ ది నెక్స్ట్ మంత్ 18th లోపల రిటర్న్ ఫైల్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మంత్స్కు సంబంధించి వీళ్ళు జూలై 18th లోపల రిటర్న్ అయితే ఫైల్ చేస్తారు. వీళ్ళు జిఎస్టీ పే చేసిన లేదా పే చేసే అమౌంట్ ఏది లేకుండా నిల్ రిటర్న్ అయినా వీళ్ళు క్వార్టర్లీ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా యాన్యువల్లీ కూడా GSTR 4 కూడా రిటర్న్ ఫైల్ చేస్తారు, యాన్యువల్ రిటర్న్ ఒకటి. ఓకేనా. తర్వాత చూసుకుంటే వీళ్ళ రికార్డ్స్ చూసుకుంటే వీళ్ళు బేసిక్ అకౌంటింగ్ బుక్స్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. కస్టమర్స్కి వీళ్ళు ఓన్లీ బిల్ ఆఫ్ సప్లై మాత్రమే ఇష్యూ చేయాలి, ట్యాక్స్ ఇన్వాయిస్ అయితే ఇష్యూ చేయొద్దు. అంటే రికార్డుకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్డ్ రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత వీళ్ళది చూసుకుంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళకు ఒక ఫ్యూచర్స్ ఏంటి, కీ ఫ్యూచర్స్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు పేపర్ వర్క్ అనేది ఎక్కువ చేసే అవసరం అయితే లేదు. ఎందుకంటే అదేవిధంగా రిటర్న్స్ కూడా తక్కువ రిటర్న్స్ ఫైల్ చేస్తారు. ఇయర్లీ 3 రిటర్న్స్ ఫైల్ చేస్తారు అనుకోండి, క్వార్టర్లీ 3 రిటర్న్స్, 3 or 4 రిటర్న్స్ ఫైల్ చేస్తారు. బట్ రెగ్యులర్ డీలర్ అయితే 24 రిటర్న్స్ ఫైల్ చేయాలి. అంటే రిటర్న్స్ ఫైలింగ్ అనేది తక్కువ ఉంటుంది కంపోజిషన్ డీలర్స్కి. అదేవిధంగా వీళ్ళకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉండదు, ఎందుకంటే వీళ్ళు కస్టమర్స్ నుండి అసలు ట్యాక్సే కలెక్ట్ చేయరు. ఓకే. అండ్ తర్వాత చూసుకుంటే వీళ్ళు స్మాల్ బిజినెసెస్ అయి ఉండాలి. ఓకే. వీళ్ళు స్మాల్ బిజినెస్ అయ్యే ఉంటారు, వాళ్ళే మాత్రమే జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ కంపోజిషన్ డీలర్ కింద రిజిస్ట్రేషన్ అయితే అవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ రిపోర్ట్స్కి సంబంధించి బేసిక్ చూసుకుంటే క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేస్తారు కంపోజిషన్ డీలర్ 08 అని క్వార్టర్లీ. అదేవిధంగా యాన్యువల్లీ రిటర్న్ ఫైల్ చేస్తారు. అదేవిధంగా వీళ్ళు కస్టమర్స్కి బిల్ ఆఫ్ సప్లై మాత్రం ఇష్యూ చేస్తారు, ట్యాక్స్ ఇన్వాయిస్ అయితే ఇష్యూ చేయరు. సో ఇంకెందుకు, సో ఇప్పుడు మనం టాలీలో కంపోజిషన్ డీలర్కు సంబంధించి అకౌంటింగ్స్ని ఇంప్లిమెంట్ చేద్దాం స్టెప్ బై స్టెప్. సో టాలీలో వర్క్ చేయాలి అంటే మనము 3 స్టెప్స్ ఫాలో అవుతాము. స్టెప్ నెంబర్ 1 కంపెనీ క్రియేషన్, స్టెప్ నెంబర్ 2 మాస్టర్స్ క్రియేషన్, స్టెప్ నెంబర్ 3 ఓచర్. సో అన్ని రిపోర్ట్స్ అన్నీ కూడా టాలీ మనకు జనరేట్ చేసి ఇస్తుంది. సింపుల్ కంపెనీ క్రియేషన్ చేద్దాం. సో నేను టాలీ ఓపెన్ చేశాను. సో ఆల్రెడీ కంపెనీ క్రియేషన్ చేయాలి. ఈ స్క్రీన్ నుండి మనకి ఈ స్క్రీన్ ఆల్రెడీ టాలీ సాఫ్ట్వేర్లో కంపెనీ ఉంది. సో మళ్ళీ మనం కంపెనీ క్రియేషన్ చేయాలి అంటే ఇక్కడ Alt-K, సో క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో క్రియేట్ అనే ఆప్షన్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, ఎంటర్. సో ఇది కంపెనీ క్రియేషన్ స్క్రీన్. ఓకే. ఇక్కడ బిజినెస్ ఎలాంటి టైప్ బిజినెస్ అయినా నో ప్రాబ్లం. అది సర్వీస్ ఆర్గనైజేషనా, మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషనా, ట్రేడింగ్ ఆర్గనైజేషనా, రీటైల్ బిజినెసా, ఏ బిజినెస్ అయినా నో ప్రాబ్లం. ఇక్కడ ఏంటి, కంపెనీ యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అన్ని బిజినెస్కు సంబంధించి సేమ్ ఇక్కడ కంపెనీ ఏముంటుంది ఆల్ టైప్ ఆఫ్ బిజినెసెస్కి. ఓకే. మెయిలింగ్ నేమ్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది, స్టేట్ ఉంటుంది, అదేవిధంగా పిన్ కోడ్, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫ్యాక్స్, ఈమెయిల్, వెబ్సైట్ ఉంటుంది. అవన్నీ కంపెనీ క్రియేషన్ స్క్రీన్లో స్టెప్ నెంబర్ 1లో ఇవన్నీ ఎంటర్ చేయాలి. సో కంపెనీ నేమ్ ఇక్కడ నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, శ్రీ సాయి ట్రేడర్స్. సో మెయిలింగ్ నేమ్ కూడా యాజ్ టీస్ టాలీ తీసేసుకుంటుంది. ఓకే. కొన్ని వర్క్స్ టాలీ మనకు కంప్లీట్గా ఈజీ చేస్తుంది, మనం ఎంటర్ చేసే అవసరం లేకుండా. ఓకే. సో యాజ్ టీస్ మెయిలింగ్ నేమ్ కూడా వచ్చింది కాబట్టి నేను అదిన్నే ఉంచేస్తున్నాను. అడ్రస్ నెక్స్ట్ బిజినెస్ యొక్క అడ్రస్ ఎంటర్ చేస్తున్నాను.
అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేట్. సో స్టేట్ వచ్చేసి తెలంగాణ. లిస్ట్లో నుంచి టీఈ అని టైప్ చేయగానే మనకు రైట్ సైడ్లో లిస్ట్ ఆఫ్ స్టేట్లో నుంచి మనకు కావాల్సిన స్టేట్ అనేది సెలెక్ట్ అవుతుంది. జస్ట్ ఎంటర్ ఇవ్వండి. పిన్ నెంబర్. సో ఇక్కడ పిన్ నెంబర్ ఇచ్చేయండి, బిజినెస్ ఒక పిన్ నెంబర్. టెలిఫోన్ నెంబర్ ఉంటే టెలిఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో 7330967509 ఇది నా నెంబర్. మీకు ఒకవేళ పీడిఎఫ్ కావాలి అనుకుంటే దీనికి వాట్సాప్ చేయండి, నేను పీడిఎఫ్ అయితే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే. సో ఫ్యాక్స్ నెంబర్, ఇక్కడ కంపెనీకి ఫ్యాక్స్ నెంబర్ ఉంటే మనం వర్క్ చేసినప్పుడు కంపెనీ డీటెయిల్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కంపెనీకి సంబంధించి ఫ్యాక్స్ నెంబర్ మీకు ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్లో ఉంటే అది ఇక్కడ చూసి ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ మెయిల్ ఐడి. సో మెయిల్ ఐడి, కంపెనీ మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాలి పీ ప్లస్లో. వెబ్సైట్. సో వెబ్సైట్ ఉంటే వెబ్సైట్, సో వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ మీ బిజినెస్కి యాజ్ ఇట్ ఈస్ మీకు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇంకేమని చెప్పాను, కొన్ని టాలీ ప్రైమ్ అనేది కొన్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది కొన్ని ఆప్షన్స్ని. మనం ఎంటర్ చేసే అవసరం లేకుండా మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 1st ఏప్రిల్ కాబట్టి టాలీ ఆటోమేటిక్గా మనకు 1st ఏప్రిల్ 2025 అని ప్రొవైడ్ చేసింది. ఓకే. అదేవిధంగా బుక్స్ బిగిన్ ఫ్రమ్. నార్మల్గా ప్రతి బిజినెస్ అంటే ఇప్పటి వరకు మాన్యువల్ అకౌంటింగ్ ఫాలో అయ్యి కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్కి చేంజ్ అవ్వాలనుకుంటుంది ప్రతి బిజినెస్ కూడా. బిజినెస్ టాలీ సాఫ్ట్వేర్ పర్చేజ్ చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తానైతే ఎవరు ఉండరు. బిజినెస్ ఎప్పటి నుండో ఉంటుంది. సో డెవలప్ అయిన తర్వాత ఏమనుకుంటారు, సో మాన్యువల్ అకౌంటింగ్ నుండి కంప్యూటర్ అకౌంటింగ్కి మనం చేంజ్ కావాలి అని ఓ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 1st ఏప్రిల్ బిజినెస్ యొక్క న్యూ ఇయర్, అకౌంటింగ్ యొక్క న్యూ ఇయర్ రోజున వాళ్ళు కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది మేజర్ సిచ్యువేషన్స్లో. సో అందుకే నేను బుక్స్ బిగిన్ ఫ్రమ్ది కూడా 1st ఏప్రిల్ అనేది తీసుకున్నాను. సెక్యూరిటీ కంట్రోల్ అంటే ఇవి కంపెనీకి లాక్ పాస్వర్డ్ అనేది ఇచ్చుకోవడం అయితే జరుగుతుంది. ఓకే. ఇక్కడ టాలీ వాల్ట్ అంటే అసలు కంపెనీ నేమ్ కూడా కనిపించేది. కంపెనీ నేమ్ కూడా స్టార్ అని కనిపిస్తుంది. అంటే అది ఏ కంపెనీ అని కూడా తెలియదు. కంట్రోల్ యూజర్ యాక్సెస్ అంటే కంపెనీ నేమ్ కనిపిస్తుంది, శ్రీ సాయి ట్రేడర్స్ అని కనిపిస్తుంది. బట్ అది సెలెక్ట్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. ఈ 2 సెక్యూరిటీస్ అయితే మనము సెటప్ చేసుకోవచ్చు. మన కంపెనీ మన టాలీ సాఫ్ట్వేర్లో వేరే వాళ్ళు వచ్చి మన కంపెనీని ఓపెన్ చేయకుండా ఉండడానికి ఈ సెటప్ అయితే మనకు యూజ్ అవుతుంది. బేస్ కరెన్సీ సింబల్ ఇండియా సింబల్ అయితే తీసేసుకుంది. నేను ఇండియాలో ఉన్నాను, ఇండియాలో టాలీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇండియా అని ఆటోమేటిక్గా తీసుకుంటుంది. నేను ఖత్తర్లో ఉన్న, దుబాయ్లో ఉండి గూగుల్లోకి వెళ్ళి టాలీ సాఫ్ట్వేర్ని ఇష్యూ చేస్తే, ఈ టాలీ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ కంట్రీకి సంబంధించిన కరెన్సీ సింబల్ని అదేవిధంగా ఫార్మల్ నేమ్ని టాలీ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఇప్పుడు ఖత్తర్ చూసుకోండి, అకౌంటింగ్ ఇయర్ ఎట్లుంటుంది, 1st జనవరి నుండి ఉంటుంది. మనది 1st ఏప్రిల్. ఆటోమేటిక్గా 1st జనవరి అని తీసుకుంటుంది. ఇక్కడ మనము మాన్యువల్గా ఎంటర్ చేసే అవసరం లేదు. మా అకౌంటింగ్ పీరియడ్ అనేది 1st ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతుంది అని. అది మనకు కొన్నింటిని ఆటోమేటిక్గా మనకు టాలీ ప్రొవైడ్ చేస్తుంది. అందుకే టాలీ అనేది ఏమన్నారు, యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ అన్నారు. ఎందుకు, మనం అన్నీ కంప్లీట్గా ఎంటర్ చేయకుండా కామన్గా ఉండేవి టాలీ ఆటోమేటిక్గా ప్రొవైడ్ చేస్తుంది. సో ఎంటర్ ఇస్తున్నాను. ఇది కంపెనీ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ఈ స్క్రీన్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే. సో వన్స్ దీన్ని ఎంటర్ ఇచ్చిన తర్వాత ఆ స్క్రీన్ అనేది క్లోజ్ అయ్యి నెక్స్ట్ స్క్రీన్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనం చూసుకుంటే యాక్చువల్లీ ఇది నేను మాన్యువల్లీ ఎస్ చేశాను, ఇది నో ఉంటుంది. సో ఇది నో ఉంటుంది అండ్ ఇది కూడా నో ఉంటుంది. సో ఫస్ట్ టైం మనం కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత టాలీలో అంటే ఫస్ట్ టైం కంపెనీ క్రియేషన్ చేస్తే ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు స్టెప్లో కంపెనీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత
సేవ్ అంటే ఎంటర్, కీబోర్డ్ మీద ఎంటర్ అని ఇచ్చిన తర్వాత కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, ఎనేబుల్ ద ఫ్యూచర్ యాజ్ పర్ యువర్ బిజినెస్ నీడ్ అనే స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఏదైతే మీకు చూపిస్తున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఓపెన్ అవుతుంది. ఇంతకుముందు అన్ని ఎస్ వచ్చి ఇంతకుముందు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే నేను ఆల్రెడీ ఇందులో వర్క్ చేశాను, ఇప్పుడే ఫస్ట్ టైం డౌన్లోడ్ చేయలేదు. సో ఫస్ట్ టైం మనం కంపెనీ క్రియేషన్ చేసినప్పుడు ఈ స్క్రీన్ వస్తుంది. నేను ఇంతకుముందే చెప్పాను, కంపెనీ అనేది ప్రతి బిజినెస్కి కామన్గా ఉండే ఆప్షన్స్ని ప్రొవైడ్ చేస్తుంది, ఎస్ ఇస్తుంది. ఇక్కడ నేను మెయింటైన్ అకౌంట్స్ కానీ ఇక్కడ చూసుకోవచ్చు. అకౌంటింగ్లో మెయింటైన్ అకౌంట్స్, ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, టాక్సేషన్లో జిఎస్టీ. ఈ ఆప్షన్స్ నేను ఎస్ ఇవ్వలేదు, నేను మాన్యువల్గా ఎస్ ఇవ్వలేదు, టాలీ ఆటోమేటిక్గా ఎస్ అని ప్రొవైడ్ చేసింది. మోస్ట్ ఆఫ్ బిజినెసెస్కి కామన్గా ఈ ఆప్షన్స్ అనేవి కావాలి, ఉండాలి అని టాలీ మనకు ఎస్ అనే ప్రొవైడ్ చేసింది. మనకు అవసరం లేదు అనుకుంటే మనము ఈ ఆప్షన్స్ని నో చేసుకోవచ్చు. ఓకే, సో ఏదైతే ఇప్పుడు మనము బిజినెస్కు సంబంధించి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామో, ఇప్పుడు ఏదైతే కంపోజిషన్ డీలర్స్ అకౌంటింగ్కు సంబంధించి ఈ బిజినెస్ గురించి చూసుకుంటే, ఈ బిజినెస్ అనేది గూడ్స్తో డీల్ చేస్తుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ గూడ్స్తో డీల్ చేస్తుంది. అంటే ట్యాక్సబుల్ గూడ్స్తో డీల్ చేస్తుంది, నిల్ రేటెడ్ గూడ్స్తో డీల్ చేస్తుంది, ఎక్సెప్ట్ గూడ్స్తో డీల్ చేస్తుంది, అంటే స్టాక్ ఐటమ్స్తో డీల్ చేస్తుంది. అదేవిధంగా బిజినెస్ ఎలాంటిదైనా కూడా బిజినెస్కి అకౌంటింగ్ అనేది కావాలి అని చెప్పాను నేను. ప్రతి బిజినెస్ వరల్డ్ వైడ్ ప్రతి బిజినెస్కు అకౌంటింగ్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ప్రతి బిజినెస్ కూడా అకౌంటింగ్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తేనే బిజినెస్లో ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ని ట్రాక్ చేయొచ్చు, ఎసెట్స్ లయబిలిటీస్ని ట్రాక్ చేయొచ్చు, ప్రాఫిట్ ఫైండ్ చేయొచ్చు, లయబిలిటీస్ని పేయబుల్స్ని ఫైండ్ చేయొచ్చు. సో అందుకే బిజినెస్ ఎలాంటిదైనా కూడా ఇప్పుడు ఏదైతే అకౌంటింగ్, మెయింటైన్ అకౌంట్, ఎనేబుల్ బిల్ వైజ్ డీటెయిల్స్ అనేది కామన్గా ఎస్ ఉండాల్సిందే. అది నో ఉందంటే అసలు టాలీ యూజ్ చేసి ఉపయోగం లేదు, యూజ్ లేదు. అవి రెండు నో చేస్తే. సో ఇవి రెండు దేనికైనా ఎస్ ఉండాలి కాబట్టి నేను ఎస్ ఉంచాను. నెక్స్ట్ ఇన్వెంటరీ. ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్ బిజినెస్లో స్టాక్ ఐటమ్స్ ఉంటేనే ఈ రెండు ఆప్షన్స్ అయితే ఎస్ చేయాలి. బిజినెస్లో ట్రేడింగ్ బిజినెసెస్ ఉన్నాయి చూసుకుంటే, ట్రేడింగ్ బిజినెసెస్ స్టాక్ ఐటమ్స్ని కొనుక్కొచ్చుకొని ఉట్టిగానే ఉంచుకుంటాయా? సేల్ చేస్తాయి. ఎందుకు? ప్రాఫిట్ ఎర్న్ చేయడానికి. మెయింటైన్ అకౌంట్స్ ఎస్, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ కూడా ఎస్ ఉండాలి. ఎందుకంటే మాకు ఇన్వెంటరీ ఉంది, దాని అకౌంట్స్ కూడా మెయింటైన్ చేయాలి. ఎంత వాల్యూ ఉంది, ఎంత స్టాక్ ఉంది, ఆ స్టాక్ వాల్యూ ఎంత, ఆ స్టాక్స్ను అమ్మి కొనడం వల్ల మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది. సో ఇవి రెండు కంపల్సరీ ఉండాల్సిందే. అకౌంటింగ్లో కూడా మెయింటైన్ అకౌంట్స్ అంటే బుక్స్ మెయింటైన్ చేస్తాము, బట్ పేయబుల్స్, రిసీవబుల్స్ ఏంటి అనేది కావాలి అంటే సెకండ్ చేస్తుండాలి. అంటే ఇవి రెండు ఎంత ఇంపార్టెంటో ఇవి అకౌంటింగ్లో, ఇన్వెంటరీలో కూడా ఇవి రెండు ఇంపార్టెంటే. సో ఇవి రెండు ఎస్ ఇచ్చింది, ఇవి రెండు కూడా మనకు కావాల్సినయే. నెక్స్ట్ స్టెప్ జిఎస్టీ. సో మన బిజినెస్ వచ్చేసి కంపోజిషన్ డీలర్స్ కింద రిజిస్ట్రేషన్ అయ్యింది కాబట్టి ఈ ఆప్షన్ ఎస్ ఉండాల్సిందే. ఇక్కడికి వచ్చి ఎంటర్ ఇస్తే జిఎస్టీ డీటెయిల్స్ ఎంటర్ చేయమని నెక్స్ట్ స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ స్టేట్ నేను ఏం ఎంటర్ చేయలేదు, తెలంగాణ అని అలానే తీసుకుంది. నేను ఏం ఎంటర్ చేయలేదు, ఎంటర్ అని క్లిక్ చేయగానే ఈ స్క్రీన్ ఓపెన్ అయింది. ఎందుకు తెలంగాణ అని తీసుకుందంటే కంపెనీ క్రియేషన్లో లిస్ట్ ఆఫ్ స్టేట్లో నుంచి తెలంగాణని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి అది ఇక్కడ తీసేసుకుంది. కొన్ని పనులు టాలీ ఆటోమేటిక్గా చేస్తుంది. ఎంటర్, దాన్ని అలానే ఉంచాను. ఈ స్టెప్ ఇంపార్టెంట్. ఈ స్టెప్లో మన బిజినెస్ రెగ్యులర్ బిజినెసా, కంపోజిషన్ బిజినెసా? సో మన బిజినెస్ కంపోజిషన్ బిజినెస్ కాబట్టి ఈ లిస్ట్లో నుంచి రిజిస్ట్రేషన్ టైప్లో నుంచి కంపోజిషన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇచ్చాను. అది సెలెక్ట్ అయిపోయింది. అసెస్సీ ఆఫ్ అదర్ టెరిటరీ నో. ఇక్కడ జిఎస్టీ నెంబర్, అది రెగ్యులర్ రిజిస్ట్రేషన్ అయినా కంపోజిషన్ రిజిస్ట్రేషన్ అయినా బిజినెస్ వాటికి కామన్గా జిఎస్టీ నెంబర్ అయితే ఉంటుంది, సేమ్ ఉంటుంది.
సో అది ఇక్కడ ఎంటర్ చేస్తాను. సో నేను ఇక్కడ జిఎస్టీ నెంబర్ కూడా తీసేసుకున్నాను. సో అది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి తెలంగాణ. కనెక్ట్ జిఎస్టీ డీటెయిల్స్ నాట్ రిక్వైర్డ్. ఓకే, సో నాట్ రిక్వైర్డ్. సో ఇది ట్రేడింగ్ ఆర్గనైజేషన్ కాబట్టి నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ట్రేడింగ్ ఆర్గనైజేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ అయితే 1%, రెస్టారెంట్ అయితే 5%, సర్వీస్ ఆర్గనైజేషన్ అయితే 6%, జిఎస్టీ అయితే గవర్నమెంట్కి మనం పే చేయాలి, కలెక్ట్ చేయము. సో ఇది 1% ప్రొవైడ్ చేసింది టాలీ, మనం ఏం ఎంటర్ చేయలే, నేను జస్ట్ ఎంటర్. సో ట్యాక్సబుల్ ఐటమ్స్ పైన మాత్రమే మనం గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తాం యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరర్. అదేవిధంగా ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్ అయితే నేను ట్యాక్సబుల్ వాల్యూ అనేది అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే నేను ట్యాక్సబుల్ ఐటమ్స్ను పర్చేజ్ చేస్తానో, ఓకే, ట్యాక్సబుల్ ఐటమ్స్ పర్చేజ్ చేస్తానో వాటిపైన 1% అయితే ట్యాక్స్ పే చేస్తాను. ఓకే, ఒకవేళ మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీ బిజినెస్ ఓనర్స్ అంటారు, మనం అన్నిటిపైన ట్యాక్స్ పే చేస్తాము, ట్యాక్సబుల్ ఐటమ్స్ పైన పే చేస్తాము, ఎక్సెప్ట్ గూడ్స్ పైన చేస్తాము, నిల్ రేటెడ్ పైన చేసుకుంటాం, అన్నిటిపైన నేను 1% పే చేస్తా, 5% పే చేస్తా, 6% పే చేస్తా అంటే యాజ్ పర్ యువర్ బిజినెస్ ప్రకారం మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రెజెంట్ వి పేయింగ్ అంటే ఇప్పుడు ఏదైతే నేను కంపెనీలో వర్క్ చేస్తున్నానో ఐఎమ్ అజ్యూమింగ్ ట్యాక్సబుల్ గూడ్స్ నేను సేల్ చేస్తే వాటిపైన నేను 1% ట్యాక్స్ గవర్నమెంట్కి పే చేస్తా. ఎంటర్ చేసుకున్నాం. ఈవే బిల్ అయితే నో, ఈవే బిల్ నాట్ అప్లికబుల్. రిజిస్ట్రేషన్ నేమ్ తెలంగాణ. ఇది స్టెప్ నెంబర్ 1. ఓకే, ఈ ఆప్షన్స్ నాట్ రిక్వైర్డ్. ఏవైతే ఆప్షన్స్ కావాలనో అవే ఆప్షన్స్ గురించి డిస్కషన్ చేద్దాం. రిమైనింగ్ ఆప్షన్స్ అంటే టాలీ ప్రైమ్ కంప్లీట్ కోర్స్ 12 hours ఉంది, అందులో చూడవచ్చు. లేదా అప్కమింగ్ ఇంకా డిఫరెంట్ సంబంధించి వీడియోస్కి సంబంధించి డిఫరెంట్ ఫ్యూచర్స్ గురించి, కన్ఫిగరేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ అకౌంటింగ్, కంపోజిషన్ డీలర్స్ యొక్క అకౌంటింగ్ గురించి మనం నేర్చుకుంటున్నాం. అదర్ ఆప్షన్స్ ఎందుకు ఇప్పుడు, టైం వేస్ట్. అవి మాత్రమే మనకు కావాల్సిన ఆప్షన్స్. ఇది స్టెప్ నెంబర్ 1 కంపెనీ క్రియేషన్. ఇది కామన్, కంప్లీటెడ్. స్టెప్ నెంబర్ 1 కంప్లీట్ అయింది. సో ఇక్కడ వెంకీ టాలీ ట్రేడర్స్ అనే కంపెనీ కూడా ఓపెన్ అయి ఉంది. దీన్ని క్లోజ్ చేయాలంటే మీకు ఆల్రెడీ ఐడియానే ఉంటుంది. Alt+K షెట్ కంపెనీ, సెలెక్ట్ ది షెట్. సో ఇప్పుడు మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ కంపెనీ మాత్రమే మనకు ఓపెన్ అయితే ఉంది, ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే, డిస్టర్బెన్స్ ఉండదని నేను ఆ కంపెనీని అయితే క్లోజ్ చేశాను. ఈ కంపెనీ అయితే ఓపెన్ అయి ఉంది. సో నెక్స్ట్ మాస్టర్స్ క్రియేషన్. సో ఫస్ట్ మనము సప్లయర్స్ అకౌంట్స్ క్రియేషన్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి సప్లయర్ నేను నేమ్స్ తీసుకోలేదు, ఎందుకంటే సప్లయర్స్ నేమ్స్ అనేవి కాదు ఇక్కడ. ఏ టైప్ ఆఫ్ సప్లయర్స్ అనేది, సప్లయర్స్కి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. అలీషా ఎంటర్ప్రైజెస్, మోవన్ ఎంటర్ప్రైజెస్, ఇక డిఫరెంట్ టైప్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి. నేను డైరెక్ట్ సప్లయర్ అనే నేమ్ తీసుకున్నాను. క్రియేట్ లెడ్జర్. ఈ లెడ్జర్ ద్వారా మనము ఎసెట్స్ అకౌంట్స్, ఎక్స్పెన్సెస్ అకౌంట్స్, లయబిలిటీస్ అకౌంట్స్, ఇన్కమ్ అకౌంట్స్ని లెడ్జర్ అనే ఆప్షన్ నుండి క్రియేషన్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ అకౌంట్స్ లెడ్జర్ ద్వారా మనం ఓపెన్ చేస్తాం. సప్లయర్ 1 ఈ లోకల్ సేమ్ స్టేట్కు సంబంధించిన సప్లయర్, రిజిస్టర్డ్ సప్లయర్, స్టేట్స్కు సంబంధించిన సప్లయర్, రిజిస్టర్డ్ సప్లయర్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది చూద్దాం. ఆ సప్లయర్ నేమ్ ఏది ఉంటే అది ఇవ్వాలి. నేను డైరెక్ట్లీ సప్లయర్ 1 లోకల్ రిజిస్టర్డ్ అని ఇచ్చేసాను. సో మన సప్లయర్స్ అందరినీ కూడా మనము సన్రీ క్రెడిటర్స్ అంటాం. సప్లయర్స్ అంటే మనము ఎవరి నుండి అయితే సర్వీస్ తీసుకుంటున్నామో, లేదా మనము ఎవరి నుండి అయితే గూడ్స్ను పర్చేజ్ చేస్తున్నామో ఆన్ క్రెడిట్కి పేమెంట్ అనేది తర్వాత చేసినట్లయితే ఆ సప్లయర్స్ని మన సిస్టంలో, మన టాలీ సాఫ్ట్వేర్లో సన్రీ క్రెడిటర్ అని క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. మెయింటైన్ బిల్ బై బిల్స్ అది ఎస్ అని వస్తుంది, అది ఎస్ఏ ఉండాలి. అదర్ డీటెయిల్స్ నాట్ రిక్వైర్డ్. ప్రెజెంట్ అడ్రస్ ఎంటర్ చేయాలి. నో. మన బిజినెస్ తెలంగాణలో ఉంది, ఇది లోకల్ రిజిస్టర్డ్ సప్లయరు, సో తెలంగాణనే, అందుకే తెలంగాణ యాస్టీస్ ఉంచాను. రిజిస్టర్డ్ డీలరు,
రెగ్యులర్ రిజిస్టర్డ్ డీలర్ అన్నట్టు. రెగ్యులర్ కింద జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయడం అయితే జరిగింది, అందుకే రెగ్యులర్ అని తీసుకున్నాను. జిఎస్టీ నెంబర్ ఎంటర్ ఇచ్చాను, సింపుల్. నెక్స్ట్ సప్లయర్ 2. సో ఇతను కూడా లోకలే, సేమ్ స్టేట్ సప్లయరే, బట్ కంపోజిషన్ స్కీమ్ కింద రిజిస్ట్రేషన్ అయి ఉండడం అయితే జరిగింది. సో కంపోజిషన్ అయినా, రెగ్యులర్ అయినా, అన్రిజిస్టర్డ్ సప్లయర్ అయినా వాళ్ళు మన సప్లయర్స్. మనం పేమెంట్ చేయాలి, క్రెడిట్కి పర్చేజ్ చేసినట్లయితే సన్రీ క్రెడిటర్ అని క్రియేషన్ చేస్తాం. సో ఇతను వచ్చేసి సేమ్ స్టేటే, ఓకే. పిన్ నెంబర్ ఉంటే పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్నీ ఆప్షనల్, ఇవి డీటెయిల్స్ అన్నీ. ఇక్కడ అడ్రస్ ఎంటర్ చేయాలి, పిన్ నెంబర్ ఉంటే పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో కంపోజిషన్ డీలర్ కాబట్టి కంపోజిషన్ తీసుకున్నాను. సో కంపోజిషన్ డీలర్ అయినా ఎవరైనా వాళ్ళకు జిఎస్టీ నెంబర్ ఉండడం అయితే మ్యాండేటరీ, అది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. కంపోజిషన్ డీలర్ ఏ విధంగా క్రియేషన్ చేయాలనేది కూడా మీరు ఇప్పుడు చూశారు. తర్వాత అన్రిజిస్టర్డ్ డీలర్ ఉన్నాడు, అన్రిజిస్టర్డ్ సప్లయర్ ఉన్నాడు, అతను సేమ్ స్టేట్, సన్రీ క్రెడిటర్ వస్తుంది. ఇవన్నీ కామన్ ఆప్షన్స్, సేమ్ స్టేటిన. సో ఇక్కడ అన్రిజిస్టర్డ్ అని సెలెక్ట్ చేసుకోవాలి, ఇతనికి జిఎస్టీ నెంబర్ ఉండదు. ఈ విధంగా క్రియేషన్ చేయాలి. తర్వాత అన్రిజిస్టర్డ్ డీలర్ ఉన్నాడు, అతను నాన్ లోకల్, అదర్ స్టేటు, సన్రీ క్రెడిటర్. ఏ స్టేట్ అయినా సన్రీ క్రెడిటరే. సో ఎక్కడ నుండి అంటే కర్ణాటక. యాక్చువల్లీ రిజిస్టర్డ్ డీలర్ కర్ణాటక, అదర్ స్టేట్ రిజిస్టర్డ్ డీలర్, అదర్ స్టేట్ రిజిస్టర్డ్ డీలర్. రెగ్యులర్ తీసుకుంటాను. సో ఇతనికి జిఎస్టీ నెంబర్ కూడా ఉంది, అంటే అదర్ స్టేట్ సప్లయర్ ఉన్నాడు, అతను రెగ్యులర్ జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ అయి ఉండడం అయితే జరిగింది. డన్. తర్వాత అదర్ స్టేట్ సప్లయర్ ఉన్నాడు, ఇతను అన్రిజిస్టర్డ్ సప్లయర్, అదర్ స్టేట్ కర్ణాటక కాబట్టి లిస్ట్లో నుంచి కే అని టైప్ చేయగానే వచ్చేసింది. ఇక్కడ అన్రిజిస్టర్డ్ అని తీసుకున్నాను. ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ సప్లయర్స్ మనం క్రియేషన్ చేసాం. మీరు ఇక్కడ కామన్గా ఏ సప్లయర్, ఫర్ ఎగ్జాంపుల్ సప్లయర్ 1 అని తీసుకున్నాను, అక్కడ నేమ్ ఉండొచ్చు. రిజిస్టర్డ్ అయితే ఏ విధంగా క్రియేషన్ చేయాలి, కంపోజిషన్ డీలర్ అయితే ఏ విధంగా క్రియేషన్ చేయాలి, అన్రిజిస్టర్డ్ సేమ్ స్టేట్లో అన్రిజిస్టర్డ్ సప్లయర్ అయితే ఏ విధంగా క్రియేషన్ చేయాలి, అదేవిధంగా అదర్ స్టేట్లో రిజిస్టర్ అయితే, అదర్ స్టేట్లో సప్లయర్ ఉన్నాడు, అతను మనం గుడ్స్ పర్చేజ్ చేస్తున్నాము, అతను రిజిస్టర్డ్ డీలర్ అయితే ఏ విధంగా క్రియేషన్ చేయాలి, అదేవిధంగా అదర్ స్టేట్లో సప్లయర్ ఉన్నాడు బట్ అతను జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ కాలేదు, అలాంటప్పుడు ఆ సప్లయర్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది మనం ఇప్పుడు చూడడం జరిగింది. ఇది మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్స్ అకౌంట్స్ కూడా మనం క్రియేషన్ చేద్దాము. కస్టమర్ 1, సో ఈ కస్టమర్ సేమ్ స్టేట్లో ఉన్నాడు. యాక్చువల్లీ మనం గూడ్స్ని ఎక్కడి నుండైనా పర్చేజ్ చేయొచ్చు, గూడ్స్ని అదర్ స్టేట్స్ నుండి కూడా పర్చేజ్ చేయొచ్చు, బట్ సేల్ మాత్రం విత్ ఇన్ ద స్టేట్లో మాత్రమే చేయాలి. కంపోజిషన్ స్కీమ్ కింద మీరు రిజిస్ట్రేషన్ అయ్యారా, అదర్ స్టేట్కి మీరు గూడ్స్ని సేల్ చేయలేరు, సేమ్ స్టేట్లోనే గూడ్స్ని సేల్ చేయాలి. సో సన్రీ డెటార్, బట్ ఇతను జిఎస్టీ రిజిస్టర్డ్ డీలర్. సో జిఎస్టీ రిజిస్టర్డ్ డీలర్. సో ఇక్కడ సేమ్ స్టేటు రెగ్యులర్ తీసుకుంటాము. సో జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, జస్ట్ జిఎస్టీ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. రెగ్యులర్ డీలర్ అయితే ఈ విధంగా క్రియేషన్ చేయాలి. తర్వాత కంపోజిషన్ డీలర్స్ కూడా ఉంటారు, సేమ్ స్టేటే ఉంటారు, అదర్ స్టేట్కి కంపోజిషన్ డీలర్ సేల్ చేయలేడు, సన్రీ డేటారే, తెలంగాణనే. ఇక్కడ వచ్చేసి కంపోజిషన్ తీసుకోవాలి, జిఎస్టీ నెంబర్ కూడా ఉంటుంది కంపోజిషన్ కస్టమర్స్కి. సో కంపోజిషన్ కస్టమర్ జిఎస్టీ నెంబర్ తీసుకున్నాను. నెక్స్ట్ కస్టమర్ అన్రిజిస్టర్డ్ కస్టమర్ ఉంటాడు, లోకలే ఉంటాడు, అన్లోకల్లో మనం సేల్ చేయలేము, అలా కస్టమర్లు కూడా ఉంటారు. జస్ట్ ఇక్కడికి వచ్చేస్తాం, సేమ్ అన్ని అడ్రస్, ఇక్కడ అన్రిజిస్టర్ అని తీసుకుంటాము. డన్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇన్వెంటరీ మాస్టర్స్ క్రియేషన్. ఇన్వెంటరీ డిఫరెంట్ టైప్ ఆఫ్ మాస్టర్స్ని ఏ విధంగా క్రియేషన్ చేయాలనేది చూద్దాం. అంటే ఇన్వెంటరీలో మనము గూడ్స్ ఉన్నాయి, నేను డైరెక్ట్ గూడ్స్ నేమ్స్ తీసుకున్నాను. సో ఇక్కడ 10 అని ఉంది కదా, ఇది గూడ్స్ 1 అన్నట్టు, ఒక ఐటమ్ నెంబర్ 1 అన్నట్టు. ట్యాక్సబుల్ గూడ్స్, ఎక్సెప్ట్ గూడ్స్, నిల్ రేటెడ్ గూడ్స్, ఈ 3 టైప్ ఆఫ్ గూడ్స్ని ఏ విధంగా క్రియేషన్ చేయాలనేది చూద్దాం. జస్ట్ వెరీ సింపుల్, ఎస్కేప్ ఇస్తున్నాను, నేను ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నాను, బ్యాక్ వెళ్తున్నాను, క్రియేట్ స్టాక్ ఐటమ్. సో ఇక్కడ గూడ్ 1,
సో ఇది గూడ్ 1. సో గూడ్స్ 1. సో గూడ్స్ 1 అని తీసుకోవచ్చు, లేదా ఐటమ్, స్టాక్, ఇవన్నీ ఇన్వెంటరీ కానీ, స్టాక్ కానీ, ఐటమ్ కానీ, వీటిని స్టాక్ ఇన్ ట్రేడ్ గూడ్స్ అంటారు బిజినెస్లో. అంటే మనం కోర్ బిజినెస్ ఏంటి, నేను కంప్యూటర్ సేల్ చేశాను అనుకోండి, అది మనకి ఇన్వెంటరీ అవుతుంది, స్టాక్ అవుతుంది, ఐటమ్ అవుతుంది. కంప్యూటర్ యూజ్ చేయడానికి తీసుకొచ్చుకుంటే అది మనకు ఫిక్స్డ్ ఎసెట్ అవుతుంది. ఓకే, అందుకే నేను గూడ్స్ అంటే తీసుకుంటున్నాను. గూడ్స్ అంటే నేను బిజినెస్ చేసే ఐటమ్, అది ఏదైనా కావచ్చు, ఏ ఐటమ్ అయినా ఈ విధంగానే క్రియేషన్ చేయాలి ట్యాక్సబుల్ గూడ్స్ అయితే. సో ఇది ట్యాక్సబుల్ గూడ్స్. ట్యాక్సబుల్ ఐటమ్ ఇది. సో ప్రైమరీ కింద క్రియేషన్ చేస్తున్నాను, దీన్ని పీసెస్లో డీల్ చేస్తాను, పీసెస్లో సేల్ అండ్ పర్చేజ్ చేస్తాను. యూక్యూసీలో పిఐసి అని టైప్ చేస్తే పీసెస్ వస్తుంది. ఇది ట్యాక్సబుల్ ఐటమ్ కాబట్టి జిఎస్టీ అప్లికబుల్. సో స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్, హెచ్ఎస్ఎన్ నెంబర్ ఎంటర్ చేయాలి, నేను డమ్మీగా ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో జిఎస్టీ రేట్ సెటప్ చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ట్యాక్సబుల్ ఐటమ్, ట్యాక్సబుల్ ఐటమ్. సో ఇక్కడ నేను రేట్ అయితే ఎంటర్ చేయట్లేదు, ఓకే, రేట్ అయితే ఎంటర్ చేయొద్దు కంపోజిషన్ డీలర్స్కి. జస్ట్ ఎంటర్, డన్. గుడ్ నెంబర్. సో వన్ టైప్ ఆఫ్ గూడ్స్ని ఈ విధంగా క్రియేషన్ చేయాలి. సో గూడ్స్ నెంబర్ 2, ఎక్సెప్ట్ గూడ్స్, ఎక్సెప్ట్ ఫ్రమ్ ట్యాక్స్. సో ప్రైమరీ వీటిని పీసెస్లో మెజర్ చేస్తాము. ఓకే, ఇది జిఎస్టీ అప్లికబులే. హెచ్ఎస్ఎన్ నెంబర్, సో ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. జిఎస్టీ రేట్ వచ్చేసి ఇది ఎక్సెప్ట్ ఫ్రమ్ ట్యాక్స్ జిఎస్టీ. ఓకే, గూడ్స్. సో ఈ విధంగా ఎక్సెప్ట్ గూడ్స్ని క్రియేషన్ చేశాను. తర్వాత గూడ్స్ నెంబర్ 3, ఇది 3వ ఐటమ్, నిల్ రేటెడ్ గూడ్స్, ఇది నిల్ రేటెడ్ గూడ్స్. ప్రైమరీ కింద క్రియేషన్ చేస్తున్నాను, పీసెస్, ట్యాక్స్, ఇది జిఎస్టీ అప్లికబులే, జిఎస్టీ కిందనే వచ్చేస్తుంది. సో హెచ్ఎస్ఎన్ నెంబర్ నేను డూప్లికేట్ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇస్తున్నాను, స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్, ఇందులో నిల్ రేటెడ్ అని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఈ ఐటమ్స్ని ఈ విధంగా క్రియేషన్ చేయాలి. సో ఐటమ్స్లో ట్యాక్సబుల్ ఐటమ్స్ని ఏ విధంగా క్రియేషన్ చేయాలి, ఎక్సెప్ట్ గూడ్స్ కానీ, నిల్ రేటెడ్ గూడ్స్ కానీ ఏ విధంగా క్రియేషన్ చేయాలని చూసారుగా. జస్ట్ ఏం లేదు. సో నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఆల్టర్కి వెళ్తున్నాను, స్టాక్ ఐటమ్ సెలెక్ట్ చేస్తున్నాను, ఒక ఐటమ్ సెలెక్ట్ చేసి ఇది ట్యాక్సబుల్ గూడ్స్ అయితే ఐటమ్ నేమ్ ఏదైనా ఉండొచ్చు, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎక్కడ డిసైడ్ అవుతామో మనం అది నిల్ రేటెడా ఎక్సెప్టెడా అనేదంటే ఇక్కడ ఏదైతే జిఎస్టీ రేట్ అండ్ డీటెయిల్స్ ఉంది కదా, ఇక్కడ ఈ ఐటమ్స్ ఎక్సెప్టా, నిల్ రేటెడా, నాన్ జిఎస్టీ, ట్యాక్సబులా, ఇక్కడ మనము డిసైడ్ చేస్తాము. సో ఈ ఐటమ్స్ క్రియేషన్ అయితే అయిపోయింది. సో పర్చేజ్ అకౌంట్స్ కూడా డిఫరెంట్గా ఓపెన్ చేద్దాం. ఇప్పటివరకు నా వీడియోలో మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్చేజ్ అకౌంట్స్ అయితే క్రియేషన్ చేయడం చూపించలేదు, డైరెక్ట్ పర్చేజ్ అకౌంట్ అనేది మీకు చూపించాను. ఎస్, సో ఇక్కడ 1 by 1 పర్చేజ్ అకౌంట్ క్రియేషన్ చేద్దాం. క్రియేట్ లెక్చర్ నుండి ఎక్స్పెన్సెస్ అకౌంట్స్ కానీ, ఇన్కమ్ అకౌంట్స్ కానీ, ఎసెట్స్ అకౌంట్స్ కానీ, లైబిలిటీస్ అకౌంట్స్ కానీ లెక్చర్ నుండి ఓపెన్ చేస్తాము. పర్చేజ్ ఏసీ పర్చేజ్ అకౌంట్, దీనికి ఏ అకౌంట్ని ఆ అకౌంట్కి, అంటే ట్యాక్సబుల్ గూడ్స్కి సంబంధించి ఈ అకౌంట్ సెలెక్ట్ చేస్తాను. ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే ట్యాక్సబుల్ గూడ్స్కి రిపోర్ట్స్ వస్తాయి. ఈ అండర్ వచ్చేసి, అండర్ అంటే అకౌంట్ గ్రూప్ అన్నట్టు, పర్చేజ్ అకౌంట్. ఓకే, లెక్చర్ టైప్ నాట్ అప్లికబుల్. ఓకే, అండ్ నాట్ అప్లికబుల్. సో జిఎస్టీ అప్లికబుల్, ఇక్కడ స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్ ట్యాక్సబుల్. రేట్ ఏమి ఎంటర్ చేయను, గూడ్స్ అని సెలెక్ట్ చేస్తాను. మీరు ప్రాపర్గా చూడాలి, అర్థం కాకుండా ఇంకోసారి చూడాలి. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్, ఏ అకౌంట్ ఆ అకౌంట్ రాసేస్తున్నాను. పర్చేజ్ అకౌంట్ ఎక్సెప్ట్ గూడ్స్ కోసం, పర్చేజ్ అకౌంట్ అనే చేస్తాము. అండర్ గ్రూప్ వచ్చేసి ఇక్కడ డిసైడ్ చేస్తాము, అండర్ జిఎస్టీ డీటెయిల్స్ స్పెసిఫైడ్ గూడ్స్ ఇయర్ ఎక్సెప్ట్ గూడ్స్, ఇవి గూడ్స్. తర్వాత పర్చేజ్ అకౌంట్ ఇదేమొచ్చి నిల్ రేటెడ్ గూడ్స్ ఇది. సో ఇది పర్చేజ్ అకౌంట్ కింద క్రియేట్ చేస్తాము. జస్ట్ జిఎస్టీ రేట్ డీటెయిల్స్, స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్ నిల్ రేటెడ్. ఇక్కడ గూడ్స్ అని సెలెక్ట్ చేసుకుంటాను, గూడ్స్ కోసం క్రియేషన్ చేస్తున్నాను. సో 3 టైప్ ఆఫ్ పర్చేజ్ అకౌంట్. సో నెక్స్ట్ సేల్ అకౌంట్స్ క్రియేషన్ చేద్దాం. సేల్స్ అకౌంట్స్ కూడా సపరేట్గా ఏ అకౌంట్కి ఆ అకౌంట్ని క్రియేషన్ చేద్దాం. అంటే ట్యాక్సబుల్ గూడ్స్కి సంబంధించి సేల్స్ సపరేట్ అకౌంట్, నిల్ రేటెడ్ ఎక్సెప్ట్ సంబంధించి సేల్స్ సపరేట్ అకౌంట్ని ఓపెన్ చేద్దాం.
సో ఇక్కడ సో సేల్ ఎక్సెప్ట్ ఫస్ట్ అకౌంట్. సో సేమ్ ఇది సేల్ అకౌంట్ వస్తుంది, అకౌంటింగ్ గ్రూప్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ లెడ్జర్ నాట్ అప్లికబుల్, జిఎస్టీ అప్లికబుల్. జస్ట్ ఇక్కడికి వచ్చేస్తాం, జిఎస్టీ రేట్ అండ్ రిలేటెడ్ డీటెయిల్స్, స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. సో ఇది ఎక్సెప్ట్ ఫ్రమ్ ట్యాక్స్ గూడ్స్, ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ట్యాక్స్ గూడ్స్, ఈ విధంగా. ఓకే. సో నెక్స్ట్ అకౌంట్ నిల్ రేటెడ్ సేల్స్ సంబంధించి. సో నిల్ రేటెడ్ సేల్స్ సంబంధించి అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. సో సేల్ అకౌంట్ అండర్ జిఎస్టీ అప్లికబుల్, హెచ్ఎస్ఎన్ నెంబర్ ఏం లేదు. సో జిఎస్టీ రేట్ అండ్ స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. ఇది వచ్చేసి నిల్ రేటెడ్ గూడ్స్, సెకండ్ అయిపోయింది. థర్డ్, సో థర్డ్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తున్నాను. సేల్ ట్యాక్సబుల్, సో జిఎస్టీ అప్లికబుల్, జిఎస్టీ రేట్ దగ్గర స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. ట్యాక్సబుల్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ గూడ్స్. సో 3 సేల్స్ అకౌంట్స్ కూడా క్రియేషన్ చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ అదర్ రిలేటెడ్ లెడ్జర్స్ అంటే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ లెడ్జర్స్ని క్రియేషన్ చేద్దాం. అయితే మనం రెగ్యులర్ డీలర్స్ అకౌంటింగ్ ప్రాసెస్ చేసినప్పుడు సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీని డ్యూటీస్ అండ్ టాక్సేషన్ కింద క్రియేషన్ చేసాం. బట్ యాజ్ ఏ కంపోజిషన్ డీలర్స్ కింద మనం వీటిని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్గా మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనము కస్టమర్స్ నుండి జిఎస్టీ కలెక్ట్ చేయము, మనకి ఎలాంటి ఐటీసీ క్లెయిమ్ అవ్వదు. అందుకనే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీని మనం ఎక్స్పెన్సెస్గా చూపిస్తాము. అదేవిధంగా పర్చేజింగ్ కాస్ట్లో ఇంక్లూడ్ అయి చూపించడం అయితే జరుగుతుంది. ఎస్. సో ఈ రిలేటెడ్ లెడ్జర్స్ కూడా క్రియేషన్ చేద్దాం. సో క్రియేట్ లెడ్జర్ సిజిఎస్టీ అకౌంట్, సిజిఎస్టీ అకౌంట్. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లిస్ట్లో నుండి ఐఎన్ టైప్ చేయగానే ఐఎన్డి. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాం, మెథడ్ ఆఫ్ అలొకేషన్ అవసరం లేదు. సో ఇక్కడ మనం ఒకటి ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయాలి. దానికోసం F12 కన్ఫిగర్ అయితే క్లిక్ చేయాలి, F12. సో ఇందులో ఇక్కడ చూడొచ్చు సెట్ లెడ్జర్ టు బిహేవియర్ యాజ్ ఏ డ్యూటీస్ అండ్ ట్యాక్సేషన్ ఉంది కదా, ఈ ఆప్షన్ని మనం ఎస్ చేయాల్సి ఉంటుంది, Ctrl+A. సో ఇక్కడ వచ్చేసి ఇది బిహేవియర్ యాజ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సేషన్, ఎస్. జిఎస్టీ, సిజిఎస్టీ అని అయితే తీసుకోవాలి. ఓకే. అదేవిధంగా ఇంకో ఆప్షన్ కూడా దీంట్లో ఎనేబుల్ చేయాలి, F12 ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏ ఆప్షన్ అంటే సెలెక్ట్ అప్రోప్రియేట్ మెథడ్ టు అలొకేట్ ద అడిషనల్ కాస్ట్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ కూడా ఎస్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ ఎక్స్పెన్సెస్ని సపరేట్గా చూపించకుండా పర్చేజ్ బిల్లో చూపించడం కోసం ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేయాలి. ఈ 2 ఆప్షన్స్ ఎనేబుల్ చేయాలి. సో అప్రోప్రియేట్ బై ట్యాక్స్ అనే ఆప్షన్ అయితే తీసుకోవాలి. ఎస్. ఈ సెటప్ అయితే ఈ లెడ్జర్స్ క్రియేషన్ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ క్రియేషన్లో మనం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనము పర్చేజర్ మన దగ్గర సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ కలెక్ట్ చేస్తాడు, ఇది ట్యాక్స్. ఓకే. కానీ మనం మాత్రం దీన్ని ఎక్స్పెన్సెస్లో మన బుక్స్లో రికార్డ్ చేస్తాము. ఓకే. ఇలాంటి పర్సంటేజ్ అవసరం లేదు, ఈ విధంగా క్రియేషన్ చేయాలి. నెక్స్ట్ హెచ్జిఎస్టీ. ఇది ఎలా క్రియేట్ చేయడం వల్ల ఏంటి లాభం అనేది నేను నీకు చూపిస్తాను. ఓకేనా. అకౌంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెసే. సో బిహేవియర్ ఎస్, దీన్ని కూడా ఎస్ ఇవ్వాలి. జిఎస్టీ, హెచ్జిఎస్టీ. సో స్పేస్ ఇవ్వండి, అప్రోప్రియేట్ బై ట్యాక్స్ ఇవ్వండి, అదర్ ఆప్షన్స్ నాట్ రిక్వైర్డ్, డన్. ఐజిఎస్టీ అకౌంట్. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ టు ద బిజినెస్. సో ఎస్, దిస్ డ్యూటీస్ అండ్ జిఎస్టీ, ఐజిఎస్టీ స్పేస్ అప్రోప్రియేట్ బై ద ట్యాక్స్. ఈ 3 లెడ్జర్స్ని ఈ విధంగా మనం క్రియేషన్ చేసుకోవాలి. అప్పుడే ప్రాపర్ అకౌంటింగ్ వస్తాయి ఫర్ కంపోజిషన్ డీలర్స్కి. ఓకే. వెరీ ఇంపార్టెంట్. సో ఈ 3 లెడ్జర్స్ కూడా కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేద్దాం. ఫస్ట్ పర్చేజ్ బిల్స్ని రికార్డ్ చేద్దాం, తర్వాత సేల్స్ బిల్స్ని రికార్డ్ చేద్దాం. సో ఓచర్స్లోకి వెళ్తున్నాను. సో పర్చేజ్ ఓచర్. సో షార్ట్కట్కి F9 ప్రెస్ చేస్తే పర్చేజ్ ఓచర్ వస్తుంది. సో బిల్ నెంబర్ 001. సో ఇక్కడ రిజిస్టర్డ్ సప్లయర్ నుండి ఫస్ట్ పర్చేజ్ చేస్తున్నాం మనము, లోకల్ రిజిస్టర్డ్ సప్లయర్. సో Ctrl+A వేస్తున్నాను. సో ట్యాక్సబుల్ గూడ్స్ని పర్చేజ్ చేస్తున్నాను కాబట్టి లిస్ట్లో నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్చేజ్ అకౌంట్స్ నేను క్రియేషన్ చేశాను. ఓకే. సేమ్ ఒకే పర్చేజ్ అకౌంట్ కాకుండా సపరేట్గా ఏ ఐటమ్స్కి సంబంధించి ఆ ఐటమ్స్ యొక్క పర్చేజ్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ నుండి మనము ఓపెన్ చేయొచ్చు. ఎందుకంటే సపరేట్గా మనము
పర్చేజ్ అకౌంట్స్ ఇచ్చాం కాబట్టి. సో ఇందులో ట్యాక్సబుల్ ఐటమ్స్, సో లిస్ట్లో నుంచి ట్యాక్సబుల్ ఐటమ్స్ సెలెక్ట్ చేస్తున్నారు. సో 10 పీసెస్ ఈచ్ 1000 రూపీస్ పర్ పీస్ ఎంటర్. సో ఇది పర్చేజ్ చేసేటప్పుడు సప్లయర్ మన దగ్గర CGST ఛార్జ్ చేశాడు, అదేవిధంగా HGST ఛార్జ్ చేశాడు. జస్ట్ ఎంటర్. సో ఎంటర్, న్యూ రిఫరెన్స్ తీసుకుంటున్నాను. సో ఇది క్రెడిట్ బ్యాలెన్స్ అని ఆటోమేటిక్గా టాలీ ఇచ్చింది, ఎందుకంటే అది మన లైబిలిటీ. ఓకే, సో లైబిలిటీ కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్ అయితే కానీ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ టోటల్ బిల్ వాల్యూ వచ్చేసి 10,000, అదేవిధంగా CGST HGSTతో 11,800 అయితే అయ్యింది. సో ఎంటర్, న్యూ రిఫరెన్స్, డన్. సో CGST HGST IGST లెడ్జర్స్ని క్రియేషన్ చేసేటప్పుడు మనం 2 సెట్టింగ్స్ చేసాం. బిహేవియరైజ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సేషన్ అన్నాను కాబట్టి ఆటోమేటిక్గా GST అనేది క్యాల్కులేట్ చేసి ఇచ్చింది. అదేవిధంగా ఇంకో ఆప్షన్ ఏం చేశాను, ఈ కాస్ట్ అనేది పర్చేజ్లో మిక్స్ అవ్వాలి, సపరేట్గా ఎక్స్పెన్సెస్గా చూపించొద్దు అని 2 ఆప్షన్స్ ఇచ్చాను. సో దాని రిజల్ట్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓపెన్ చేస్తాను. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, సో Alt F1 చూడండి, CGST HGST ఎక్స్పెన్సెస్ని సపరేట్గా చూపిస్తుందా? చూపించట్లేదు. టోటల్ పర్చేజ్లో ఎక్స్పెన్సెస్గా 11,800 అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఓకే, అంటే పర్చేజ్ కాస్ట్ 11,800 అని, అంటే అతను మనకు CGST HGST అని ఓవరాల్గా 11,800కి అయితే అతను మనకు సేల్ చేశాడు. బట్ అది మనము గవర్నమెంట్కి డ్యూటీస్ అండ్ ట్యాక్సేషన్గా మనము కన్సిడర్ చేయం, టోటల్ ఎక్స్పెన్సెస్గా కంపోజిషన్ డీలర్ టోటల్ ఎక్స్పెన్సెస్గా కన్సిడర్ చేస్తాడు. ఓకే, సో అందుకోసమే మనము ఏం చేసాము, ఇక్కడ CGST HGST ఆల్టర్కి వెళ్తున్నాను, లెడ్జర్స్కి వెళ్తున్నాను. CGSTని ఫస్ట్ బిహేవియరైజ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సేషన్ అనే ఆప్షన్ ఎస్ ఇవ్వడం వల్ల ఆటోమేటిక్గా CGST HGST 900 క్యాల్కులేట్ అవుతుంది. తర్వాత అడిషనల్ కాస్ట్ ఇన్ ద పర్చేజ్ ఇన్వాయిస్ అని ఇచ్చాను కదా, ఈ ఆప్షన్ని అప్రోప్రియేట్ బై ట్యాక్స్ అని ఇవ్వడం ద్వారా మనకు ఎక్స్పెన్సెస్ అని ఇండైరెక్ట్ చూపించకుండా అది పర్చేజ్లో మిక్స్ అవ్వడం అయితే జరిగింది. డన్. ఓకే, సో ఇక్కడ ఓచర్స్లోకి వెళ్తున్నాను, రికార్డెడ్ డే బుక్స్ ఓచర్స్. ఈ 900 నేను ఇవ్వలేదు, అదేవిధంగా 1100 800ని సపరేట్గా చూపించాను. ఇది 2 ఆప్షన్స్ వల్ల అడ్వాంటేజ్. ఓకే, సో నెక్స్ట్ పర్చేజ్ బిల్ చేస్తున్నాను అదర్ స్టేట్ నుండి పర్చేజ్ చేశాను ట్యాక్సబుల్ గుడ్స్ 002. సో ఇక్కడ సప్లయర్ అదర్ స్టేట్ నుండి, సో రిజిస్టర్డ్ డీలర్ అదర్ స్టేట్ నాన్ లోకల్. సో ట్యాక్సబుల్ గూడ్స్ని పర్చేజ్ చేస్తున్నాను, సో ట్యాక్సబుల్ గూడ్స్ 10 పీసెస్ పర్చేజ్ చేస్తున్నాను 1000 రూపీస్కే. ఓకే, నెక్స్ట్ IGST ఆటోమేటిక్గా క్యాల్కులేట్ అయ్యి వచ్చింది. బిహేవియరైజ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సేషన్ ఇవ్వడం వల్ల అది ఆటోమేటిక్గా క్యాల్కులేట్ అవ్వడం అయితే జరిగింది. న్యూ రిఫరెన్స్ తీసుకున్నాను, డన్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూసుకుంటే పర్చేజ్ చూపిస్తుంది, ఎక్స్పెన్సెస్ సపరేట్గా చూపించట్లేదు. Alt F1 ఎక్స్పెన్సెస్ని సపరేట్గా చూపించట్లేదు, ఎందుకంటే ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ క్రియేషన్ చేశాం, సపరేట్గా చూపించకుండా పర్చేజ్ వాల్యూ చూపిస్తుంది. ఎస్, ఇలా చూపించాలి. కంపోజిషన్ డీలర్స్కి మనం మెయింటైన్ చేయాల్సిన అకౌంట్స్ ఈ విధంగా మెయింటైన్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి కంపోజిషన్ డీలర్ నుండి పర్చేజ్ చేస్తే ఓచర్స్లోకి వెళ్తున్నాను. సో 003 సప్లయర్ కంపోజిషన్ డీలర్ నుండి పర్చేజ్ చేస్తే మనము అతడు GST మన దగ్గర కలెక్ట్ చేయడు. యాజ్ ఏ కంపోజిషన్ డీలర్ మనకు GST కలెక్ట్ చేస్తాడా? చేయడు. ఓకే, సో ట్యాక్సబుల్ గూడ్స్ని పర్చేజ్ చేస్తున్నాము, సో ట్యాక్సబుల్ గూడ్స్ 10 పీసెస్ 1000. సో ఇక్కడ CGST ఇవ్వండి, క్యాల్కులేట్ అవ్వదు. HGST ఇవ్వండి, క్యాల్కులేట్ అవ్వదు. IGST ఇవ్వండి, క్యాల్కులేట్. యాజ్ ఏ కంపోజిషన్ డీలర్ అనే వాళ్ళు మన దగ్గర CGST HGST IGST అనేది కలెక్ట్ చేయరు. ఓకే, డైరెక్ట్ 10,000. సో ఇక్కడ వాల్యూ మనకి ఎక్కువ వచ్చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అతను పర్చేజ్లు కలిపి చూపిస్తాడు. సో 11,400 అయింది కదా, సో 900 × 2, సో టోటల్ 1100 800 ఇంక్లూడింగ్. సో ఇక్కడ 1100 800 పర్, సో 1080 రూపీస్. అతను మనకు ఎందుకంటే అతను పర్చేజ్ టోటల్
సేల్ చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జాంపుల్ అట్లా ఇచ్చాను. అతనైతే మన దగ్గర ట్యాక్స్ అయితే కలెక్ట్ చేయడు. ఓకే, అదేవిధంగా ఒక రిజిస్టర్డ్ డీలర్ నుండి 004 రిజిస్టర్డ్ డీలర్ నుండి లోకల్ రిజిస్టర్డ్ డీలర్ నుండి ఎక్సెప్ట్ గూడ్స్ను పర్చేజ్ చేసిన అతను రిజిస్టర్డ్ డీలర్ అయినా కూడా ఈ గూడ్స్ పైన మనం ట్యాక్స్ అయితే పే చేయలేము. 10 పీసెస్ 1000. సో సిజిఎస్టీ ఇవ్వండి, క్యాల్కులేట్ అవ్వదు. హెచ్జిఎస్టీ ఇవ్వండి, క్యాల్కులేట్ అవ్వదు. ఐజిఎస్టీ ఇవ్వండి, క్యాల్కులేట్ అవ్వదు. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్చేజెస్ మనం చేసినప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ సప్లయర్స్ నుండి ఈ విధంగా రికార్డ్ చేయాలి. ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఒక రిజిస్టర్డ్ డీలర్ నుండి మనం పర్చేజ్ చేస్తే అతనికి మనము సిజిఎస్టీ హెచ్జిఎస్టీ పే చేస్తాము. బట్ మనము దాన్ని ఎక్స్పెన్సెస్గా రికార్డ్ చేస్తాం యాజ్ ఏ కంపోజిషన్ డీలర్గా. ఎక్స్పెన్సెస్ అంటే పర్చేజెస్లో ఇంక్లూడ్ చేసి ఎక్స్పెన్సెస్గా చూపించుకుంటాము. ఆ ప్రైజ్ను కలుపుకొని ప్రాఫిట్ కలుపుకొని కస్టమర్కి సేల్ చేస్తాం. ఎస్. సో నెక్స్ట్ సేల్ చేద్దాం. సో డైరెక్ట్ ట్యాక్సబుల్ గూడ్స్ని సేల్ చేస్తేనే మనకు జిఎస్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎక్సెప్ట్ గూడ్స్ని సేల్ చేస్తే మనము జిఎస్టీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఎవరికి సేల్ చేసినా కూడా అది రిజిస్టర్డ్ కస్టమర్ అయినా అన్రిజిస్టర్డ్ కస్టమర్ అయినా కంపోజిషన్ కస్టమర్ అయినా ఎవరైనా సరే మనం జిఎస్టీ అయితే కలెక్ట్ చేయం. అందరికీ సేమ్ ఇన్వాయిస్ ఇస్తాం, బిల్ ఆఫ్ సప్లై ఇస్తాం. ఎవరైనా కానీ వాళ్ళు అతను జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడా లేదా అతను రెగ్యులర్ రిజిస్ట్రేషనా కంపోజిషన్ రిజిస్ట్రేషనా కస్టమర్ ఎలాంటి అయినా కూడా కానీ మనం బిల్ ఆఫ్ సప్లై ఇస్తాం అంతే. అతను ఎలాంటి టైప్ అనేది మనకు సంబంధం లేదు. ఒక కస్టమర్ని తీసుకుంటున్నాను. ఓకే, ఒక రిజిస్టర్ కస్టమర్ ఎవరైనా కానీ ఒక కస్టమర్స్ని తీసుకున్నాను. సో సేల్స్, ఓకే, ఒక సేల్ బిల్ని తీసుకుంటున్నాను. సో ఇక్కడ ట్యాక్సబుల్, ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ సేల్స్ తీసుకున్నాను కదా. ట్యాక్సబుల్, నిల్ రేటెడ్, ఎక్సెప్ట్ ఏదైతే అది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెపరేట్ సేల్స్ అకౌంట్ అనేది క్రియేషన్ చేస్తున్నాను. సేల్స్ అకౌంట్, ఈ సేల్ అకౌంట్ అనేది యూజ్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ గూడ్స్ ఏదైనా ఈ సేల్ అకౌంట్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ట్యాక్సబుల్ గూడ్స్ 30 సేల్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మన దగ్గర అవైలబుల్ ఎంత ఉన్నాయి? ట్యాక్సబుల్ 30 పీసెస్, ఈచ్ 1500. మళ్ళీ స్పేస్ ఇస్తున్నాను. మన దగ్గర ఎక్సెప్ట్ గూడ్స్ ఉన్నాయి 10 పీసెస్, ఈచ్ 1500. ఎంటర్. సో సిజిఎస్టీ ఇవ్వండి, క్యాల్కులేట్ అవ్వదు. హెచ్జిఎస్టీ ఇవ్వండి, క్యాల్కులేట్ అవ్వదు. ఓకే, ఏదైనా మనం కలెక్ట్ చేయలేము, ఇలాంటి గూడ్స్ అయినా మనం కలెక్ట్ చేయలేము. జస్ట్ ఎంటర్ ఇస్తున్నాను, డన్. ఓకే, సో ఇప్పుడు రిలేటెడ్ రిపోర్ట్స్ చూద్దాము. ఓకే, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టాట్యూటరీ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్, కంపోజిషన్ రిపోర్ట్. సో ఇది చూసుకుంటే మనము చూసుకోవచ్చు. ఇక్కడ ట్యాక్సబుల్ ఐటమ్స్ ఏదైతే ఉందో దాని మీద మాత్రమే 1% జిఎస్టీ క్యాల్కులేట్ అయ్యింది. అదేవిధంగా సేల్ చేసిన దాంట్లో ఎక్సెప్ట్ గూడ్స్ ఉన్నాయి. ట్యాక్సబుల్ గూడ్స్ సేల్ చేసాము, ఎక్సెప్ట్ గూడ్స్ సేల్ చేసాము. కానీ 1% అనేది ఓన్లీ 450 రూపీస్ మాత్రమే గవర్నమెంట్కి మనం పే చేయాలి. ఓన్లీ ఎక్సెప్ట్ గూడ్స్ సేల్ చేసాం కాబట్టి వాటి మీద మనం గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసే అవసరం అయితే లేదు. ఇదేంటి 1 ఏప్రిల్ టు 30 జూన్ వరకు, ఏప్రిల్ మే జూన్ సంబంధించి క్వార్టర్లీ సంబంధించి. ఎగ్జాంపుల్ వి సోల్డ్ 30 ట్యాక్సబుల్ ఐటమ్స్, 30 ట్యాక్సబుల్ సేల్ పైన మనకు 1% జిఎస్టీ అయితే మనం గవర్నమెంట్కి పే చేయాలి. ఎక్సెప్ట్ గూడ్స్ పైన మనము పే చేయము. అంటే మనం సేల్ చేసిన కస్టమర్ ఎవరైనా సరే మనం ట్యాక్సబుల్ గూడ్స్ను సేల్ చేస్తే దానిపైన 1% గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి. సో ఇక్కడ చూడండి, మనం పే చేయాల్సింది ఇంత. ఇక్కడ ఐటీసీ ఏం రాదు, ఇంకా మనకు 450 ఎంత సిజిఎస్టీ హెచ్జిఎస్టీ 1% అంటే 1% అంటే 0.50 కలుపుకొని మనం గవర్నమెంట్కి పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ట్యాక్సిబుల్ అమౌంట్ చూడండి 4,500, 45,000 ఇంటూ 1/100, 450 బై సిజిఎస్టీ హెచ్జిఎస్టీ అంటే 225. క్లియర్? సో అర్థం కాకుంటే ఇంకోసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. కంపోజిషన్ డీలర్ అంటే కస్టమర్స్ ఎలాంటి వారైనా కానీ అతని నుండి
ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయడు. బట్ ట్యాక్సబుల్ గూడ్స్ని సేల్ చేస్తే దానిపైన గవర్నమెంట్కి 1% ట్రేడ్ ట్యాక్స్ అయితే పే చేస్తాడు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్ అయితే. ఓకే, సో మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సేల్స్ అకౌంట్స్ని చూపించాను. అదేవిధంగా ఓవరాల్గా అన్ని సేల్కి సంబంధించి ఒక సేల్ అకౌంట్ క్రియేషన్ చేసి మీకు సేల్ ఇన్వాయిస్ అయితే చూపించడం అయితే జరిగింది. ఎందుకంటే ఈజీగా ఉంటుందని ఒకే సేల్ అకౌంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారా కార్ అనుకుంటాను. సేల్ అకౌంట్లో 2 టైప్ ఆఫ్ సేల్స్ని ఒకే బిల్లో నేను సేల్ చేశాను. ట్యాక్సబుల్ గూడ్స్, ఎక్సెప్ట్ గూడ్స్, 2 టైప్ ఆఫ్ గూడ్స్ని ఒకే దాంట్లో సేల్ చేశాను కాబట్టి సేల్ అకౌంట్ అనేది ర్యాండమ్గా నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ నేను ఎక్సెప్ట్ గూడ్స్నే సేల్ చేస్తే ఎక్సెప్ట్ గూడ్స్ అని ఇచ్చి ఓన్లీ ఒక ఐటెం మాత్రమే ఎండిచ్చి ఓన్లీ ఒక ఐటెం మాత్రమే చూపించేవాడిని. అది మన ఇష్టమైన విధంగా మనము సేల్స్ అకౌంట్స్లో క్రియేషన్ చేసి చూపించవచ్చు. సో ఈ విధంగా మీకు అర్థమైందనుకుంటాను. కంపోజిషన్ డీలర్స్ యొక్క అకౌంటింగ్ని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా గవర్నమెంట్కి రిపోర్ట్స్ అనేవి చూపించాలి. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూడండి, ఆల్ట్ F1 ఇవ్వండి. ఎక్స్పెన్సెస్ ఏమైనా చూపిస్తున్నాయా? నథింగ్. సో ఇక్కడ సేల్ వాల్యూ 60,000, గ్రాస్ ప్రాఫిట్ 14,600, నెట్ ప్రాఫిట్ 14,600. సో బ్యాలెన్స్ షీట్ ఆల్ట్ F1. సో బ్యాలెన్స్ షీట్ అయితే మనకి ఈ విధంగా ఉండడం అయితే జరిగింది. సో ఈ విధంగా కంపోజిషన్ డీలర్ అకౌంటింగ్ ఇంప్లిమెంటేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఎవరికైనా పీడిఎఫ్ నోట్ కావాలి అన్నా నేను మీకు పీడిఎఫ్ నోట్ షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఆ పీడిఎఫ్ నోట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు డౌట్ క్లారిఫికేషన్స్ కూడా చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.